వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే యూకే టు యూఎస్ ట్రావెల్ వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసానండి. సో, మేమైతే ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయిపోయాము. మా ఫ్లైట్ టైమ్ వచ్చేసి మార్నింగ్ 7:30కి అండి. మేము ఎర్లీ మార్నింగ్ 3:30 కల్లా ఎయిర్‌పోర్ట్‌కైతే రీచ్ అయిపోయాము. అంటే కొంచెం ఒక 3 అవర్స్ అయినా ముందు ఉండాలి కాబట్టి సో, 3:30 కల్లా రీచ్ అయిపోయాము. అండ్ ఆల్సో ఎర్లీ మార్నింగ్ కావటంతో ఇంటికి నుంచి ఎయిర్‌పోర్ట్‌కి జస్ట్ 20 మినిట్స్‌లోనే వచ్చేసాము. ఎందుకంటే ఆ టైంలో పెద్దగా ట్రాఫిక్ ఉండదు కాబట్టి. సో, ఈసారి మేము ట్రావెల్ చేసేది లుఫ్తాన్జాలో అనమాట. ఇంతకుముందు మేము ఎప్పుడు లుఫ్తాన్జాలో ట్రావెల్ చేయలేదు. అంటే ఎతిహాడ్, ఎమిరేట్స్‌లో ట్రావెల్ చేసాం కానీ ఇందులో ఫస్ట్ టైం అనమాట. చూడాలి ఎలా ఉంటుందో ఏంటో. సో, ఇక్కడైతే మా లగేజ్ అయితే చెక్ ఇన్ జరుగుతుందండి. లుఫ్తాన్జాలో టోటల్‌గా పర్ పర్సన్‌కి 52 కేజెస్ అలౌ చేశారండి. అంటే 2 చెక్ ఇన్ బ్యాగ్స్ అలానే ఒక క్యాబిన్ బ్యాగ్ అనమాట. వెయిట్ విషయంలో అయితే మాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదండి. మేము ఒకటికి 2 సార్లు చెక్ చేసుకున్నాము ఇంట్లోనే. ఎందుకంటే ఒకవేళ ఏమన్నా ఎక్కువైందనుకోండి మళ్ళీ ఇక్కడ ప్రాబ్లమ్ అవుతుంది. మళ్ళీ అవన్నీ ఓపెన్ చేయమంటారు, తీసేయమంటారు. సో, ఈసారి అలాంటి ఏ ప్రాబ్లం కాలేదు. సో, మా లగేజ్ అయితే చెక్ ఇన్ అయిపోయింది. బోర్డింగ్ పాసెస్ కూడా తీసేసుకున్నాము. మాకు బోర్డింగ్ అవ్వడానికి ఇంకా టైం అయితే ఉంది. చెప్పాను కదా తొందరగా రావటం వల్ల సో, తొందరగా అయిపోయాయి అన్నీ. ఇక్కడైతే మా దగ్గర కొంచెం లెఫ్ట్ ఓవర్ కరెన్సీ ఉంటే ఇక్కడ డొనేట్ చేసేదానికి ఉందన్నమాట. మన లెఫ్ట్ ఓవర్ కరెన్సీ డొనేట్ చేయొచ్చు. సో, అక్కడ హనీ డొనేట్ చేస్తుంది. ఇదే అనమాట హీత్రో ఎయిర్‌పోర్ట్. మేము బెంగుళూరు నుంచి లండన్‌కి ఈ హీత్రో ఎయిర్‌పోర్ట్‌లోనే ల్యాండ్ అయ్యాము. సో, మళ్ళీ ఇక్కడి నుంచే మళ్ళీ యూఎస్‌కి అయితే వెళ్తున్నాము. సో, మేము ఇప్పుడైతే లండన్ టు జర్మనీకి వెళ్ళి జర్మనీ నుంచి యూఎస్‌కి వెళ్తున్నామండి. అంటే డైరెక్ట్‌గా లండన్ టు యూఎస్‌కి వెళ్ళట్లేదనమాట. సో, కనెక్టింగ్ ఫ్లైట్ అంటే జర్మనీకి వెళ్తాము. అక్కడ 3 అవర్స్ లేఓవర్ ఉంటుంది. సో, అక్కడి నుంచి యూఎస్‌కి అనమాట మా ఫ్లైట్. హాయ్ చెప్పు పాప. సో, మేము ఇక్కడ బోర్డింగ్ అయిపోతున్నామండి. లండన్ టు మ్యూనిక్‌కి 2 అవర్స్ మాత్రమే. అక్కడ మళ్ళీ 3 అవర్స్ లేఓవర్ ఉంటుంది. మళ్ళీ మ్యూనిక్ టు యూఎస్‌కి 10 అవర్స్ జర్నీ. సో, ఇక్కడ చూసారా హనీ ఎక్సైట్‌మెంట్ అయితే మామూలుగా లేదసలు. ఇంకా మేము లండన్‌కైతే బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నామండి. లండన్‌కొచ్చి యాక్చువల్ చాలా తక్కువ టైం అయినా కానీ మేమైతే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశామండి. మీరు కూడా నా వీడియోస్‌లో అవన్నీ చూసే ఉంటారు మీరు. అసలు మేము కూడా అనుకోలేదు ఇంత తొందరగా మూవ్ అయిపోతాము అని చెప్పేసి. ఇంకా లైఫ్ అంటే అంతే కదా! మళ్ళీ న్యూ లైఫ్ స్టార్ట్ అవబోతుంది న్యూ ప్లేస్‌లో. సో, అవన్నీ కూడా నా ముందు ముందు ఫర్దర్ వీడియోస్‌లో చూస్తారు మీరు. I'm in the flight. I'm the right too. సో, ఇక్కడైతే సన్‌రైజ్ అవుతుందండి. ఎంత బావుందో తెలుసా ఇలా ఫ్లైట్‌లోంచి చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇది కూడా బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట మాకు. అలానే ఇంకొద్దిసేపట్లో మేము జర్మనీలో ల్యాండ్ అయిపోబోతున్నాము. ఎందుకింత హ్యాపీగా చెప్తున్నానని అనుకుంటున్నారా? యాక్చువల్లీ మేము 5 ఇయర్స్ బ్యాక్ జర్మనీలో ఉండేవాళ్ళం అనమాట. సో, నాకు ఫేవరెట్ ప్లేస్ అనమాట జర్మనీ అన్నది. అందులోనూ మేము ఫస్ట్ టైం ఎక్కడికైనా అబ్రాడ్ వెళ్ళాము అంటే అది జర్మనీకే. అందులోనూ మనము ఏదైనా ఒక ప్లేస్‌కి ఫస్ట్ టైం వెళ్ళామంటే మనకి లైఫ్ లాంగ్ మెమరబుల్‌గా ఉండిపోతుంది కదండీ. సో, నాకు ఈ ప్లేస్ అలాగనమాట. అసలు చాలా బావుంటుంది. ఇక్కడ స్నో కూడా పడేది. ఆ స్నోలో అంతా కూడా చాలా బాగా ఆడుకునేవాళ్ళము. సో, ఆ మెమరీస్ అవన్నీ కూడా రీకలెక్ట్ చేసుకున్నాము. మ్యూనిక్ నుంచి ఒక 1 అవర్ కనుక ట్రావెల్ చేస్తే మేము ఉండిన టౌన్‌కి వెళ్ళిపోవచ్చనమాట. ఇంకా పింకీ, హనీ అడుగుతున్నారు. ఇక్కడే కదా దగ్గరే కదా వెళ్లి చూసొద్దామా మనం ఉండిన ప్లేసు అనేసి అడుగుతున్నారు. బట్ అదంతా కుదరదు కదండీ. మళ్ళీ 3 అవర్స్‌లో మళ్ళీ మాకు ఇంకో ఫ్లైట్ ఉంది. సో, ఇంకిప్పుడు మళ్ళీ బోర్డింగ్ అయిపోతున్నాం మేము. ఇంకిక్కడైతే హనీ చెస్ ఆడడం స్టార్ట్ చేస్తుందనమాట. ఇంకా రాగానే చూసుకుంటదనమాట. అసలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి గేమ్స్ ఉన్నాయి, ఏమేమి మూవీస్ ఉన్నాయి అవన్నీ చూసుకుంటది. సో, ఇంక ఈరోజైతే చెస్ కనబడింది. చెస్ ఆడటం స్టార్ట్ చేసింది. తనకి చెస్ అయితే వచ్చు. శ్రీకి, పింకీకి, హనీకి ముగ్గురికి వచ్చు. రానిదంటే నాకు ఒక్కదానికే. బట్ వీళ్ళు ముగ్గురు మాత్రం చాలా బాగా ఆడతారు చెస్.
సో ఇప్పుడైతే లుఫ్తాన్జా ఫ్లైట్‌లో ఏమేమి ఫుడ్ ఇచ్చారనేది మీకు చూపించేస్తాను. ఇది వచ్చేసి సాలడ్ అనమాట. సాలడ్, బ్రెడ్ అండ్ ఇది రావియోలి అంట. ఇదే నేను ఫస్ట్ టైం తింటున్నాను. నాకైతే అంతగా నచ్చలేదు. అలానే బ్రెడ్‌కి వచ్చేసి బటర్ కూడా ఇచ్చారు. ఒక డెజర్ట్ ఇచ్చారు. 2 వెరైటీస్ ఆఫ్ జ్యూసెస్ అనమాట. అంటే ఆరెంజ్ అండ్ యాపిల్ జ్యూసెస్ ఉన్నాయి. సో ఇదనమాట ఓవరాల్‌గా లుఫ్తాన్జాలో ఇచ్చిన ఫుడ్ అయితే నాకైతే అంతగా నచ్చలేదు. ఓకే అనిపించింది ఫుడ్ అయితే. ఫుడ్ తినేసిన తర్వాత ఇక్కడ హనీ అయితే కలరింగ్ చేసుకుంటుందనమాట. కిడ్స్ ఉన్న వాళ్ళు ఇలా ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు ఇలాగా కలరింగ్ బుక్స్, క్రేయాన్స్ అవన్నీ క్యారీ చేస్తే వాళ్ళు కూడా కొంచెం ఎంగేజ్ అవుతారనమాట. అంటే బోర్ ఫీల్ అవ్వకుండా ఉంటారు. అట్ ది సేమ్ టైం స్క్రీన్ టైం కూడా తగ్గించిన వాళ్ళం అవుతాము. సెకండ్ మీల్ వచ్చేసి శాండ్విచ్ ఇచ్చారండి. అదైతే అసలు బాలేదు. మేమైతే అసలు కూడా తినలేదనమాట. ఇక్కడ హనీ చూసారా పెప్పాకి సీట్ బెల్ట్ పెడుతుంది. సీట్ బెల్టే కాదండి, ఫుడ్ తినిపిస్తుంది, వాటర్ తాగిపిస్తుంది, జ్యూస్ ఇస్తుంది. సో తను ఏం చేసుకున్నా పెప్పకు కూడా అదే చేస్తుంది అనమాట. అలానే ఇద్దరు కలిసి మూవీ కూడా చూసారనమాట. సో మూవీస్ కూడా చూపిస్తుంది. సో ఈ జర్నీలో అయితే హనీ పెప్పతో బాగా ఎంజాయ్ చేసింది. Above your head have been switched off and we've reached. మా ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయిందండి. లగేజ్ కూడా కలెక్ట్ చేసేసుకున్నాము. ఇప్పుడు క్యాబ్ బుక్ చేసేసుకొని మేము బుక్ చేసుకున్న హోటల్కి అయితే వచ్చేసామండి. ఈ హోటల్ బుకింగ్ అంతా కూడా మేము యూకేలో ఉండగానే చేసేసుకున్నాము. సో చూసారు కదండి, లండన్ టు అమెరికా వరకు మా ప్రయాణం అయితే ఇలా జరిగింది. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మేము ఉంటున్న హోటల్ రూమ్ టూర్ అంతా కూడా షేర్ చేస్తాను. మిస్ కాకుండా చూడండి. సో ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.